పవన్ కళ్యాణ్ గారు పెద్ద హైలైట్. అండ్ అందరి యాక్టింగ్ కూడా, అందరి స్క్రీన్ ప్రెసెన్స్ అన్నీ చాలా బాగుంటాయి. చాలా బాగా డైరెక్షన్ చేశారు. బీజిఎం తమన్ గారి బీజిఎం కూడా చాలా 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 బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దేకియంగే సాలాలో అయితే పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ చాలా బాగుంది. శ్రీలీల గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా చేశారు. అండ్ తను స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో చాలా చాలా అందంగా కనిపించింది. తొలి ప్రేమ సాంగ్ అయితే నిజం చెప్తున్నా, నేను ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఇంకొకలేదు, కానీ నా కోసం అని చెప్పి ఆ సాంగ్ మళ్ళీ వచ్చినట్టు అనిపించింది. చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఫైట్స్ చాలా బాగుంది. సినిమా నుంచి మెసేజ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం అవతల దేశద్రోహంకి మన దేశంలో ఉండే వాళ్ళు పక్క దేశం వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇలాంటివి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడైనా కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఆయన అర్థం ఉంటుంది. ఎప్పుడైనా ఒకరికి సేవ చేయాలి, ఎప్పుడు ఒకరి కోసం మంచి చేయాలి అని, అదే మన సినిమాలో కూడా చూద్దాం. స్టెప్ బై చిరంజీవి పక్కన స్టెప్ బై స్టెప్ సినిమా మాత్రం హైలైట్. ఇచ్చి పడేసిళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాటల్లో. సినిమా మంచి ఆడియన్స్ తోడు, ఒక ఫ్యామిలీతో వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా. ఇది ఒక కెరియర్ లో మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత హరిశంకర్ కాంబినేషన్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. ఎక్కడ బోరింగ్ లేకుండా మంచి తీసిన సినిమా. ఇంకోటి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం అదన కొట్టేసిండు. ఇప్పుడు గబ్బర్ సింగ్ తీసుకుంటే గబ్బర్ సింగ్ స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు తీసిన సినిమా డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అంటే కమర్షియల్ అంటే ఒక్కొక్క స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటేనే సినిమా ఒక కొత్తదనం చూడాలి. మనం ఎప్పుడు పాతదనం చూడొద్దు, కొత్తదనం చూస్తేనే సినిమా ఒక డిఫరెంట్ ఉంటుంది. అంతేగాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్పు కాదు, అక్కడ హరిశంకర్ తప్పు కాదు, కొత్త డిఫరెంట్ తీసుకొచ్చిన సినిమా. ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఇది కెరియర్ లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లా ఇది ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం చింపేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. హీరోయిన్ మాత్రం సూపర్. ఒకటే చెప్తున్నా, ఈ సినిమాలో ఇచ్చి పడేసే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చాలా సినిమాలలో పెట్టినవి. అదే డైలాగ్ మన ఇలా పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే హరిశంకర్ పెట్టిన ముందుగా హ్యాట్సాప్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ కొట్టినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఈ ఉగాదికి పెద్ద బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, అందరు వస్తారు. సూపర్ సూపర్ సూపర్. ఎక్కడ మనకు రిగ్రెషన్ లేకుండా రిగ్రెట్ అవ్వకుండా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే ఇక్కడ ఒకటి చిన్న మైనస్ ఏంటంటే బీజిఎం వర్కౌట్ కాలేదు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. అండ్ కొన్ని సీన్స్ అయితే ఇంకా ఇన్కనెక్టివిటీగా ఉన్నాయి. బట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ లో వచ్చే హరీష్ గారు ఏదైతే చెప్పారో ఇంటెన్స్ ఎమోషన్ ని మీరు చూస్తారు పవన్ గారి నుంచి అని, అది అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఇన్ కేస్ ఆ మూవీ ఆ సీన్స్ చూసినప్పుడు మనకు పాత మూవీ రెఫరెన్సెస్ గుర్తుకొస్తాయి. బట్ అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. యాక్టింగ్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ వరకు చూసుకుంటే? మంచి పోలీస్ పర్ఫార్మెన్స్ మళ్ళీ చూసాం ఆఫ్టర్ గబ్బర్ సింగ్. దేవానాయక కాదు కానీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక మంచి పోలీస్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా చూసాం. మనకి అంటే ఈ చెడుకోని రాజకీయాల నుంచి మంచి ఒక పోలీస్ ఆఫీసర్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నీట్గా చూపించారు. చాలా మంచిగా ఉంది. అంటే పొలిటికల్ గా సెటైర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ పొలిటికల్ సెటైర్ అయినా పొలిటికల్ గేమ్ లేదన్న. ఇక్కడ ఆయన సొంతగా చేసుకున్న మాటలే తప్ప పొలిటికల్ గేమ్ లేదు. ఎవరిని ఇక్కడ పొలిటికల్ ఎవరిని ఉద్దేశించింది సాంగ్స్ అంటే సాంగ్స్ అయితే పెద్ద గేమ్ లేవు కదా. దాంట్లో 2 సాంగ్స్ ఉన్నాయి. బాగానే ఉంది. సినిమా మాత్రం సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో.